మొదటిసారి అయ్యప్ప మాల వేసేవారిని స్వామి అని సంబోధిస్తారు మరియు వారు కొన్ని నియమాలను పాటించాలి. ప్రధాన నియమాలలో ఒకటి తల్లిదండ్రుల అనుమతి తీసుకోవడం. ఇవే కాకుండా మాల ధరించినవారు బ్రహ్మచర్యం పాటించాలి, జుట్టు, గోళ్లు కత్తిరించుకోకుండా ఉండాలి, వ్యాయామం వంటి శారీరక నియంత్రణలను పాటించాలి. మాల వేసేవారి నియమాలు. తల్లిదండ్రుల అనుమతి. తొలిసారి మాల వేసుకునేవారు తప్పనిసరిగా తల్లిదండ్రుల అనుమతి తీసుకోవాలి. శారీరక నియంత్రణ. మాల ధరించినవారు జుట్టు మరియు గోళ్లను కత్తిరించుకోకుండా ఉండాలి. రోజువారీ స్నానం చేయాలి. బ్రహ్మచర్యం. కామపూరిత ఆలోచనలు మరియు వినోద కార్యకలాపాలను నివారించాలి. ప్రవర్తన. కోపాన్ని నియంత్రించుకోవడం, గౌరవప్రదమైన భాషను ఉపయోగించడం ముఖ్యం. ప్రార్థనలు. అయ్యప్ప స్వామికి అంకితం చేసిన స్తోత్రాలను క్రమం తప్పకుండా జపించాలి. ఆహారం. మాల సమయంలో నైవేద్యం చేయడానికి అప్పం, పానకం వంటివి సిద్ధం చేస్తారు. దినచర్య. ఉదయం మరియు సాయంత్రం పూజ చేయాలి. సామాజిక సంబంధాలు. అయ్యప్ప స్వాములు మరియు తల్లిదండ్రులకు మాత్రమే నమస్కరించాలి. ఇతరులను స్వామి శరణం అని పలకరించాలి. అయ్యప్ప మాల ధరించడం అనేది అయ్యప్ప స్వామిని 41 రోజుల పాటు లేదా నిర్ణీత కాలం పాటు భక్తిశ్రద్ధలతో పూజించి శబరిమల యాత్రకు సిద్ధం కావడానికి ఒక మార్గం. ఇది భక్తులకు ఆధ్యాత్మికంగా మరియు శారీరకంగా మార్పు తీసుకువస్తుంది. ఈ క్రమంలో వారు కఠినమైన నియమాలను పాటిస్తారు. మాల ధరించడానికి కారణాలు. ఆధ్యాత్మిక శిక్షణ. మాల ధరించినప్పుడు భక్తులు కఠినమైన నియమాలను పాటిస్తారు. ఇవి వారిని ఆధ్యాత్మికంగా సంస్కరిస్తాయి. శరీరం మరియు మనస్సుపై నియంత్రణ. మాల ధరించి శాకాహారం, బ్రహ్మచర్యం, నేలపై నిద్రపోవడం వంటి నియమాలను పాటించడం ద్వారా భక్తులు తమ శరీరం మరియు మనస్సుపై నియంత్రణ సాధిస్తారు. శబరిమల యాత్రకు సన్నద్ధం. అయ్యప్ప మాల ధరించడం శబరిమల యాత్రకు భక్తులను మానసికంగా మరియు శారీరకంగా సిద్ధం చేస్తుంది. శని ప్రభావం తగ్గడం. నల్లని వస్త్రాలు ధరించడం ద్వారా శని ప్రభావం తగ్గుతుందని నమ్ముతారు. దైవశక్తిని పొందడం. మాల ధరించడం ద్వారా అయ్యప్ప స్వామి అనుగ్రహాన్ని పొందవచ్చని భక్తులు నమ్ముతారు. రుద్రాక్ష మాల ధరించడం వల్ల పీడకలలు మరియు భూత ప్రేత బాధలు తొలగిపోతాయని కూడా చెబుతారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. జై శ్రీరామ్.